హలో ఫ్రెండ్స్, నేను జగదీష్. నా ప్రయాణం 9 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నా ప్రయాణం వచ్చి దిండి రిసార్ట్స్. ఈ రిసార్ట్స్ని నా కళ్ళతో మీకు చూపించబోతున్నాను. రిసార్ట్స్కి ఆల్రెడీ వచ్చేసాను. మనకి మంచి కలువ పూలు స్వాగతం పలుకుతున్నాయి. లోపలికి వెళ్తున్నాం. ఇది ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే మనకి ఒక 5 గడియారాలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్క గడియారంలో ఒక్కొక్క దేశం టైం: లండన్, న్యూయార్క్, ఇండియా, దుబాయ్, సింగపూర్. మనం ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చి 10 రూపీస్. ఈ 10 రూపాయల ఛార్జ్తో మనం రిసార్ట్స్ మొత్తం చుట్టేయచ్చు. లోపలికి వెళ్ళి అన్నీ చూడడం కూడా అన్నీ ఫ్రీయే. కాదని మనం ఏదైనా ఖర్చు పెట్టుకోవాలంటే స్విమ్మింగ్ చేయొచ్చు. స్విమ్మింగ్ కాస్ట్ వేరేగా ఉంటుంది. అలాగే బోట్ షికారు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. బోట్ షికారులో మనకి ముఖ్యంగా 3 రకాల షికారులు ఉన్నాయి. ఒకటి హౌస్ బోట్, 2 మామూలు బోట్, 3వది వచ్చి స్టీమర్. ఒక్కొక్క కాస్ట్ వచ్చి ఒక్కొక్క విధంగా ఉంది. అలాగే దూరం నుంచి వచ్చేవారు రిసార్ట్స్లో ఉండడానికి మినిమం స్టార్టింగ్ కాస్ట్ వచ్చి 4,000 నుంచి ఉంది. మనం ఏ టైంలో రూమ్ తీసుకున్నప్పటికీ కూడా ఉదయం 9 గంటలకి రూమ్ ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయాణం అయితే చాలా బాగుంటుంది. పేదవారికి రూమ్స్ అందుబాటులో లేకపోయినప్పటికీ, పెద్దవారికి మాత్రమే ఉన్నప్పటికీ, మనలాంటి వారు చూడాలంటే ఖచ్చితంగా రిసార్ట్స్ ఫ్రీగానే చూడొచ్చు. ఇది ఒక అందమైన ప్రయాణం. ఒక పక్క నుంచి సించినాడ బ్రిడ్జి, మరొక పక్కన ఇప్పుడే తయారవుతున్న రైల్వే బ్రిడ్జ్. ఈ 2 బ్రిడ్జిలకి మధ్యలో ఉన్నదే మన దిండి రిసార్ట్స్. హరిత రిసార్ట్స్ అంటారు. ఇది గవర్నమెంట్ వారి సౌజన్యంతో, హరిత రిసార్ట్స్ వారి భాగస్వామ్యంతో కలిపి నిర్మించినటువంటిది. మీరు ఈ రిసార్ట్స్కి చేరుకోవాలంటే 2 మార్గాలు ఉన్నాయి: రోడ్డు మార్గము, రైల్వే మార్గము. ఒకవేళ రోడ్డు మార్గాన రావాలంటే మీరు ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ రాజోలు బస్ డిపోకి వచ్చి అక్కడి నుంచి ఈ రిసార్ట్స్కి చేరుకోవచ్చు. రాజోల నుంచి ఈ రిసార్ట్స్ దూరం వచ్చి సుమారుగా 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే రైల్వే మార్గం అయితే మనం పాలకొల్లు చేరుకుని పాలకొల్లు నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఈ రిసార్ట్స్ ఉంటుంది. ఖచ్చితంగా మీకు అందమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది ఈ ప్రయాణం. మీరు ఖచ్చితంగా ఈ రిసార్ట్స్కి చేరుకోండి, చూడండి. అంతేకాకుండా ఈ ఛానల్ చూస్తున్న వారంతా కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, షేర్ చేసి, లైక్ చేసి మరింత బూస్టప్ని మాకు అందజేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్.